జర్మనీకి చెందిన లుఫ్తాన్సా విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. విమానంలో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెయిల్ రావడంతో భద్రతా సంస్థలు వెంటనే అప్రమత్తమయ్యాయి. శంషాబాద్ విమానాశ్రయానికి విమానం చేరుకోకముందే విమానం ల్యాండింగ్ అయ్యేలోపు పేలుస్తామంటూ మరో బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా విమానాన్ని పూర్తిగా సేఫ్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయించారు. వెంటనే ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. అనంతరం బాంబు స్క్వాడ్ భద్రతా సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గంటల తరబడి కొనసాగిన తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని అధికారులు నిర్ధారించారు. జర్మనీకి చెందిన లుఫ్తాన్సా విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. విమానంలో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి మెయిల్ రావడంతో భద్రతా సంస్థలు వెంటనే అప్రమత్తమయ్యాయి. శంషాబాద్ విమానాశ్రయానికి విమానం చేరుకోకముందే విమానం ల్యాండింగ్ అయ్యేలోపు పేలుస్తామంటూ మరో బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా విమానాన్ని పూర్తిగా సేఫ్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయించారు. వెంటనే ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. అనంతరం బాంబు స్క్వాడ్ భద్రతా సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గంటల తరబడి కొనసాగిన తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని అధికారులు నిర్ధారించారు. ఇక ఈ బాంబు బెదిరింపుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అసలు ఆ మెయిల్ ఎక్కడి నుండి వచ్చిందని అధికారులు ఏమైనా కనిపెట్టారా? డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అయితే ఫ్రాంక్ ఫస్ట్ నుంచి వస్తున్న లుఫ్తాన్సా విమానంలో ఆత్మాహుతి దాడి బాంబులు ఉన్నాయని చెప్పి కూడా ఆ ఫేక్ ఈమెయిల్ రావడంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. అప్రమత్తమైన వెంటనే పూర్తిగా విమానంలో తనిఖీలు చేశారు. అయితే విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో ఇది ఫేక్ కాల్ గానీ పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఎవరు ఈ యొక్క ఈమెయిల్ చేశారో దాన్ని ఐపీ అడ్రస్ ద్వారా పట్టుకునేందుకు కూడా పోలీసులు అయితే సిద్ధమయ్యారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి కూడా ఎయిర్పోర్ట్ కి కావచ్చు ఆ పోర్టులకు ఒక డ్రాప్ పెట్టినప్పుడు కాల్స్ ఫేక్ కాల్స్ చాలా వస్తాయి. దీనిపైన పోలీసులు ఇప్పటికే చాలా అప్రమత్తంగా ఉన్నారు. అంతేకాకుండా ఎప్పుడు ఫేక్ కాల్ వచ్చినా కూడా పోలీసులు పూర్తిగా తనిఖీలు కూడా చేసిన పరిస్థితి చూస్తున్నాం. తాజాగా ఈ రోజు అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో ప్రయాణికులు కూడా కొంత గందరగోళ వాతావరణం కూడా సూచిస్తుంది. ఎందుకంటే ఏం జరుగుతుందనేది మాత్రం తెలియకపోవడంతో ప్రయాణికులు కూడా భయాందోళనకు గురయ్యారు. మొత్తానికి మాత్రం ఇది ఫేక్ కాల్ గా పోలీసులు గుర్తించారు. రైట్, థ్యాంక్ యూ పవన్.